నువ్వు నేను ప్రేమలో వచ్చే ఎపిసోడ్ అయితే ఉండిపోతుందని అందరికీ ఒక ఎగ్జైట్మెంట్ ఉన్నది. దాంట్లో అరవింద వచ్చి నా బిడ్డ ఇప్పుడే కావాలి అని అడగతానే ఉన్నది. ఏం చెయ్యాలో ఏం చెప్పేదో ఏం అర్థం కావట్టుకుంటా విక్కీ ఏదేదో చెప్పి ఇది మేనేజ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు కరెక్ట్గా పద్మావతి ఇంకా మనం అబద్ధం చెప్తా ఉంటే వదిన పాపం ఎంత కష్టంగా ఉంటుంది, మనం నిజం చెప్పేస్తాం అనుకుంటున్నారు. కరెక్ట్గా ఇంటికే వచ్చేస్తున్నది. వచ్చి అందరూ బాగుండాలా, ఎలా ఉన్నారు, అమ్మ చూడాలని డబక్కని వచ్చి ఏం చేస్తున్నదంటే బిడ్డ ఎత్తుకున్నది. అండ్ ఈ బిడ్డ ఎత్తుకున్న తర్వాత అమ్మ చూసినావా ఎంత బాగుండదో, మన కోసమే పుట్టిందిరా అమ్మ అని చాలా సంతోషంగా ఇది చెప్పేటప్పుడు అక్క సారీకా, నువ్వు తప్పుగా అనుకున్నావు, ఇది మన బిడ్డ కాదుకా, ఇది వచ్చి ఎవరి బిడ్డ అని చెప్తున్నారు, ఆర్య అను వీళ్ళిద్దరికీ పుట్టిన బిడ్డ అనేటప్పుడు ఆర్యకు ఎట్రా అని చెప్పేటప్పుడు సారీ వాళ్ళకు పుట్టలేదు, అయినా పోయి వాళ్ళ ఆశ్రమం నుంచి తెచ్చినారు ఈ మాదిరిగా ఉండిందని మొత్తం స్టోరీ చెప్పేటప్పుడు అరవింద్ ఆ మనసులో ఏమనుకుంటుందో. అండ్ కరెక్ట్గా లేదు విక్కీ కాళ్ళలో చూడు మచ్చ ఉండదు, అమ్మ కూడా అట్నే కదా ఉంటుంది, అందువల్ల నేను చెప్తున్నాను ఇది నా బిడ్డే అలా అంటున్నప్పుడు ఇప్పుడు ఆర్య ఇద్దరికి ఏం సమాధానం చెప్పాలో తెలియకుండా ఉన్నారు. అండ్ నా తెలుగు కొంచెం అటు ఇటు ఉంటుంది, ప్లీజ్ సజెస్ట్ చేసుకోండి. అండ్ ఈ గురించి ఏమనుకుంటున్నారని కమెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.